ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫోటోషాప్. సో నిన్న మనం టెక్స్ట్ని ఎలా టైప్ చేయాలి ఏంటి అని తెలుసుకున్నాం కదా. ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే షేప్ లేయర్స్ని యూజ్ చేసుకొని టెక్స్ట్ని ఒక షేప్లో అలైన్ చేయడం ఎలా ఏంటి అని తెలుసుకుందాం. సో మీకు కీబోర్డ్లో యూ షార్ట్ కట్ యూ కొట్టినట్లయితే షేప్ లేయర్స్ అనేవి మనకి వచ్చేస్తాయి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్ లేయర్స్ ఉన్నాయి. రెక్టాంగులర్ ఉంది, ఎలిప్స్ ఉంది, ట్రయాంగిల్, పాలిగానల్ ఇలా ఉన్నాయన్నమాట. సో నేను ఎలిప్స్ తీసుకుంటున్నా. సో ఇలా డ్రాగ్ చేయండి. మీకు సో అది షేప్ అనేది ప్రాపర్గా రాకపోతే లైక్ షిఫ్ట్ హోల్డ్ చేయండి కీబోర్డ్లో. సో మీకు అప్పుడు షేప్ అనేది చాలా ప్రాపర్గా వచ్చేస్తుంది. ఓకే, అండ్ దెన్ సింప్లీ డ్రాగ్ లైక్ అంటే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు సైజ్ ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి అండ్ దెన్ లీవ్ ఇట్. మనకి షేప్ లేయర్ అనేది ఫామ్ అయిపోయింది. ఇక్కడ ప్రాపర్టీస్లో వచ్చేసి లైక్ ఫిల్ కలర్ ఆఫ్ చేసుకుంటే బెటర్. సో నేను టర్న్ ఆఫ్ చేసుకుంటున్నా. నాకు ఇప్పుడు ఓన్లీ ఇక్కడ స్ట్రోక్ అనేది ఉంది. సో నేను టెక్స్ట్ తీసుకుంటున్నాను, టీ షార్ట్ కట్. ఓకేనా. సో టెక్స్ట్ లోపల ఇలా మీరు ఐకాన్ తీసుకొచ్చారు, టెక్స్ట్ మీదకి ఇలా తీసుకొచ్చారు అనుకోండి, మీకు ఇక్కడ ఐకాన్ అనేది షేప్ మారుతూ ఉంటుంది. జనరల్గా అయితే ఒక బాక్స్ షేప్లో వస్తుంది టెక్స్ట్ ఐకాన్. అండ్ ప్రజెంట్ ఏమవుతుందంటే ఐకాన్ షేప్ మారిపోతుంది. ఇట్స్ లైక్ లుకింగ్ లైక్ అన్ పాత్, అంటే ఒక ఎగ్జాక్ట్లీ ఒక షేప్కి ఇక్కడ చూసినట్లయితే పాత్ అటాచ్ అవుతున్నట్టుగా ఉంది అనమాట, ఒక పైన లైన్ లాగా. సో నేను ఏం చేస్తున్నా అంటే మన షేప్ లైన్ మీద నేను ఇలా క్రియేట్ చేస్తున్నా. సో మనకి చుట్టూ ఒక టైప్ ఆఫ్ టెక్స్ట్ వచ్చేసింది, లెన్ అయిపోసాం అని చెప్పేసి నేను మన ఛానల్ నేమ్ పెడుతున్నాను, సిజీ వరల్డ్. ఓకే, ది వరల్డ్ ఆఫ్ గ్రాఫిక్స్. ఓకే, సో మీకు రిక్వైర్మెంట్ ఉంటే మీరు టెక్స్ట్ని మీకు కావాల్సిన సైజ్లో కానీ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ప్రకారం మీరు కంప్లీట్గా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ అంటే ఇప్పుడు ఐ వాంట్ టు చేంజ్ ద ఫాంట్, లైక్ ఏరియల్ బోల్డ్ గ్రీన్ ఫాంట్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సో దీంట్లో ఫాంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ మీకు. సో నేను ఏరియల్ బోల్డ్ ఫాంట్ మీద ఇలా క్లిక్ చేస్తున్నాను. సో ఎవ్రీథింగ్ గోయింగ్ టు బి చేంజ్ లైక్. ఓకే, సో ఈ ఫాంట్ లోపల మీకు ఇటాలిక్ స్టైల్ ఉంది కదా. సో నేను నిన్న మనం పెట్టుకున్నాం కదా, అవి అలాగే ఉన్నాయి. సో నార్మల్ ఫేస్కి తీసుకొస్తున్నాను అనమాట. దీంట్లో మీ రిక్వైర్మెంట్ కలర్స్ ఏవైతే ఉన్నాయో, మీ రిక్వైర్మెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, యూ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ లైక్. ఓకే, నాట్ ఓన్లీ దిస్ షేప్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ లైక్ రెక్టాంగులర్ టూల్ అండ్ ట్రయాంగులర్ టూల్, ఏదైనా సరే మనకి ఈజీగా సేమ్ వేలో ఇలా టెక్స్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ ఎక్స్ప్లెయిన్ ద ట్రయాంగిల్ టూల్. సో ఐల్ డ్రా లైక్ దిస్. ఓకే, అండ్ సింప్లీ టేక్ టెక్స్ట్ అండ్ కమ్ హియర్, పేస్ట్ ఇట్. మీకు చాలా హెవీగా వచ్చింది కదా. సో ఇక్కడ హైట్ విడ్త్, ఐ మీన్ టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజ్ ఉంటుంది కదా, దాన్ని తగ్గించేసుకోండి. ఐ మీన్ అరౌండ్ ఒక 50% పెట్టుకున్నారు అనుకోండి, ఇలా సెట్ అయిపోతుంది. అండ్ యూ కెన్ ఎడిట్ నౌ లైక్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ యూజింగ్ సిజీ వరల్డ్. డబుల్ క్లిక్ చేసేసి మొత్తం బ్యాక్ స్పేస్ కొట్టండి, టెక్స్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. దెన్ సిజీ వరల్డ్ ఆఫ్ గ్రాఫిక్స్. సో మీకు టెక్స్ట్ అనేది ఇలా ఫార్మేషన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ షేప్ టూల్స్తో ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకు కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇవి రెండు డిలీట్ చేసేస్తున్నా. సో సారీ, ఐ సెలెక్టెడ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ డిలీటెడ్ ద షేప్ లేయర్స్ అండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ మళ్ళీ మనం టెక్స్ట్ తీసుకుందాం. ఓకే, సో ఈ టెక్స్ట్ యొక్క సైజ్ని పెంచుకుంటున్నా. ఐ యూస్ అరౌండ్ 100% షేర్ అండ్ దెన్ తీసుకొచ్చి పెట్టేసుకుందాం. సో మనకి ఇక్కడ డబల్ క్లిక్ చేసినట్లయితే టెక్స్ట్ ఇక్కడ మనకి కనిపిస్తుంటే వార్ప్ గురించి దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా టెక్స్ట్ వార్ప్. ఓకే, సో దీన్ని ఇలా క్లిక్ చేయండి. సో వార్ప్ అంటే టెక్స్ట్ అనేది వార్ప్ అయిపోతుంది అనమాట. సో టెక్స్ట్ వార్ప్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నన్ అని కనిపిస్తుంది కదా. మీరు ఇక్కడ ఆర్క్ షేప్ అంటే టెక్స్ట్ యొక్క షేప్స్ మార్చుకోవచ్చు అనమాట బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. లైక్ ఆర్క్ షేప్లో కావాలా లేదా వర్టికల్గా, ఇలా డిఫరెంట్గా అంటే మీకు రిక్వైర్మెంట్ ఏదైతే. ఇప్పుడు కిందికి ఇలా వస్తుంది కదా. సో ఎలా ఉంటే అలా లైక్ అంటే షేప్స్ టెక్స్ట్ షేప్స్ మార్చుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి. దాని సిచ్యువేషన్ మనల్ని డిమాండ్ చేసి ఎవరైనా ఇలా ఆర్క్ షేప్లో చేయాలనుకున్నారు అనుకోండి, కొంచెం కాంప్లికేటెడ్. అదే ఈ టూల్తోనైతే టెక్స్ట్ వ్యాప్తోనైతే ఈజీగా అయిపోద్ది. అండ్ ఇక్కడ మీకు చూసినట్లయితే
హారిజెంటల్ డిస్ట్రాక్షన్ అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్క ఆప్షన్ ఉంది కదా, జస్ట్ ప్లే విత్ ఆప్షన్స్ లైక్ మీకు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వచ్చినట్టు. వర్టికల్ డిస్టార్షన్, ఓకే, బేస్డ్ ఆన్ యువర్ థింగ్స్ లైక్ ఇలా చూడండి మీకు ఎంత క్లియర్గా ఉందో. సో ఇట్లా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇందులో ఇంకా చాలా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, ఆర్క్ అని, అండ్ నెక్స్ట్ ఈవెన్ లైక్ హియర్ వీ హ్యావ్ ఫ్లాగ్. సో చూసారా మన ఫ్లాగ్ ఎలా అయితే ఉంటుందో అలా లైక్ ఓకే ఫ్లాగ్ షేప్స్ లాగా ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు అంటే ఫ్లాగ్ మూవ్ అవుతుంది అనుకోండి, టెక్స్ట్ని ఇలా అయితే పెట్టలేము కదా, సో ఇలా ఈజీ ఉంటుంది అనమాట. ఈవెన్ దేర్ వాజ్ అన్ డిస్ట్రాక్షన్ అండ్ ఇక్కడ వేవ్ లాగా వాటర్ వేవ్ ఉంటుంది కదా, ఓకే, అండ్ నెక్స్ట్ వర్టికల్ డిస్ట్రాక్షన్స్ ఇలా బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్ లైక్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. వేవ్, ఫిష్, ఈవెన్ ఫిష్ లైక్ ఇట్స్ ఇన్ అ ఫిష్ షేప్, just play with the options. So it's looking like a fish shape, and here we have rice and all like ఏదైనా ఒక సైడ్ కి అంటే లేసినట్టుగా ఇట్లా. సో బేస్డ్ ఆన్ యువర్ థింగ్స్ ఈవెన్ ఫిష్ హై ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఫిష్ హై విజన్ ఇలా ఉంటుంది అనమాట. సో ఈ విజన్ లోపల దెర్ వాజ్ లాట్. ఓకే, సో ఇది అబౌట్ టెక్స్ట్, ఐ మీన్ టెక్స్ట్ వ్యార్పింగ్ అనమాట. ఓకే, ఇందులో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి, టెక్స్ట్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఏంటి, స్క్వేర్ లోపల ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. సో నేను ఫర్దర్ క్లాసెస్లో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే టెక్స్ట్తోనే మొత్తం ఆల్మోస్ట్ మనం ఏ డిజైన్ చేసినా ఏ ఫార్మేషన్ని క్రియేట్ చేసినా అంతా టెక్స్ట్తోనే ఉంటుంది. ఓకే ఫైన్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.